నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని పక్కదోవ పట్టించేందుకు వైసీపీ చాలా రకాల ప్రయత్నాలు కూడా చేసింది. అయితే మరి ప్రభుత్వం మారాక చాలా వ్యవస్థల్లో జరిగిన అవినీతిపై చాలా కేసులు నమోదవుతున్న వేళ సరైన క్రమంలో అరెస్టులు జరగట్లేదు, శిక్షలు పడట్లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా కొంత నిరుత్సాహంతో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా మళ్ళీ రెడ్ బుక్ పై లోకేష్ గారు స్పందించారు. ఈ నేపథ్యంలో మరి ఇసుక అలాగే మైనింగ్ కుంభకోణాల్లో కావచ్చు, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అంటూ తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. మరి ఇప్పటికే రెడ్ బుక్ లో రాసింది ఏది జరగట్లేదు అనుకుంటున్న నేపథ్యంలో మరి ఈ వ్యాఖ్యల వల్ల ఇంకెంతమంది అరెస్టులు అయ్యే అవకాశం ఉంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, తాజాగా మళ్ళీ లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అంటే ఇప్పుడే కొంచెం ప్రజలందరూ కూడా ఏపీ ప్రజలు ఏంటి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం అనుకున్నంత ఉత్సాహంగా లేదు, వెళ్ళిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారు, అసలు ఏంటి మంచి ప్రభుత్వమా ఇది మెతక ప్రభుత్వమా అనుకుంటున్న టైంలో మళ్ళీ లోకేష్ గారు స్పందించడం జరిగింది. మీరేం చెప్తారు? అంటే అరెస్టులు ఇక నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే లోకేష్ గారు చెప్పిన ఆ మాటల వెనక భావం మనం అర్థం చేసుకుంటే అంటే ఏమనుకున్నారంటే గత 5 సంవత్సరాల్లో కింద ఉన్నటువంటి కార్యకర్తల పైనుంచి నాయకుడి వరకు కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. అక్రమ కేసులు పెట్టి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వాళ్ళందరం అప్పటికప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా చిన్న పెద్ద నాయకుడిని తేడా లేకుండా అరెస్టులు చేయడం. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? గోవర్ధనం, పోలీసులు ఒకటే పని అరెస్టులు చేయడమే, మిగతా పనులు ఏమి ఉండి కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటి, మిగతా పనులన్నీ చేస్తున్నారు, అరెస్టులు చేయట్లేదు. అది ప్రజల్లో ఉంది. ప్రజలు ఏమని కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా కూటమి నాయకుల మీద ఒక నమ్మకం ఉంది, వీళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా అభివృద్ధి చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. కానీ వీళ్ళు గత 5 సంవత్సరాలు ఎవరైతే రెచ్చిపోయి అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళందరినీ ఎందుకు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు? వాళ్ళు మా కళ్ళ ముందు కనపడుతున్నారు. వాళ్ళు కనపడేటప్పుడు ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉందమ్మా, మొన్నటితో 3 సంవత్సరాలు అయింది అతను పోయి. జయ జగన్ అన్నమంటే చచ్చిపోయినా సరే పేక్ కోసినా సరే జయ చంద్రబాబు అన్నాడు ఆయన. 3 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ కుటుంబం ముందు అతను చంపిన వాళ్ళు తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది అంటే ఉదాహరణగా చెప్తున్నా. అలాగే రాష్ట్రంలో ప్రతి చోట చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బందులు తట్టుకోలేకే అప్పుడు లోకేష్ గారు భరోసా ఇచ్చే కార్యక్రమాలు అన్నారు, ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు, అందరూ నోట్ చేసుకుంటున్నామని అన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటారు, ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమీడియట్గా చేసేయాలి, ఇమీడియట్ కాల్ చేయాలి, చంపేయాలి అంటారు. కానీ ప్రజాస్వామ్యాలు కుదరదు. అది ఒక రాచరిక వ్యవస్థలోని లేకపోతే ఒక మానర్కిజం అక్కడ జరుగుద్ది. ప్రజాస్వామ్యంలో కూడా అటువంటి వ్యవస్థను చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా అలా జరుగుద్ది అనుకుంటారు ప్రజలు. కానీ మనం ఒక చట్టబద్ధంగా రాజ్యాంగం మీద గౌరవించేలాగా ఏ విధంగా అరెస్టులు చేయాలో ఆ విధంగానే జరుగుతున్నాయి. ఓ పక్కన సోషల్ మీడియా సైకోలందరూ ఒక్కొక్కరు అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం చూస్తున్నారు కదా. వారా రవీంద్రెడ్డి కావచ్చు, బోరిగడ్డ కావచ్చు, వీళ్ళందరూ లోపల ఉన్నారుగా, నందిగం సురేష్ అందరూ ఉన్నారు. ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి అరెస్ట్ అయ్యేది చిన్న చిన్న వాళ్ళే, పెద్ద పెద్ద తిమింగ్లాలు ఇంకా ఉన్నాయి. వాళ్ళ అరెస్ట్ ఎందుకు జరగట్లేదు అని నిన్న మొన్న కూడా మనం చూసాం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల డిఎస్పీ మీద ఫైర్ అవ్వటం. సో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇమీడియట్ గా అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ఎవరెవరు ఉన్న వాళ్ళందరూ లోపల పడేస్తే సంతృప్తిగా ఉండేవారు. కానీ అలా జరగదు. నేను అంటుంది అదే, ప్రజాస్వామ్యం అలా జరగదు. ఈ మన నాయకుల ఆలోచన ఏంటి, ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఆలోచన. ఖచ్చితంగా ముందు మన పంట చూసుకుంటాం, తర్వాత కలుపు మొక్కలు మొత్తం వదలం, కలుపు మొక్కలు పీకి పారేస్తారు. దానికి ఒక సమయం ఉంటుంది. కక్ష ధోరణి చర్యతో చేసినట్టుగా రాకుండా, వాళ్ళకి మళ్ళీ ఒక సింపతి రాకుండా, అది ఈ ప్రభుత్వం వచ్చింది తీసుకెళ్ళి చూసారా ఆ రోజు రెడ్ బుక్ అన్నారు, అంతా ఓపెన్ చేశారు, అందరూ లోపల వేసేస్తున్నారు, కోర్టులు లేవు, న్యాయస్థానాలు లేవు, రాజ్యాంగం లేదు, రాష్ట్రం అలా అనేటువంటి మాటలకు అవకాశం లేకుండా లోకేష్ గారు చెప్పిన మాటకు అర్థం అదే. చట్టం తాను చేసుకుంటూ వెళ్తుంది. రెడ్ బుక్ ఖచ్చితంగా దాని పని చేసుకుంటూ వెళ్తుంది. చేసుకునే టైంలో ఒక్కొక్కరు వస్తుంది. ఒక పేజీలో ఒక పేరు ఉంటుంది, ఇంకో పేజీలో ఇంకో పేరు ఉంటుంది, రావాలి కదా. కాకపోతే ఏమిటంటే వీళ్ళ మాట్లాడి రెచ్చగొడుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఏదో రకంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మనం కానీ వాళ్ళు రెచ్చగొట్టారు కదా అని చెప్పి దాన్ని అవకాశంగా తీసుకుని మన అరెస్టులు కంటే ఏమైనా చేసామనుకో, సింపతి గెయిన్ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేటువంటిది ఒక క్రియేట్ చేసి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, పారిశ్రామికవేత్తలు అడుగు పెట్టకూడదు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండకూడదు అనేటువంటి వాళ్ళ ఆలోచనకి మనం ఆద్యం పోషణలు అవుతాం. చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చాలా జాగ్రత్తగా ముందు చూపుతో అడుగేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఆలోచనలు ఎందుకు వెళ్తుంది అంత సైలెంట్గా అంటే దానికన్నా అర్థం అది. మనం ఏమాత్రం అత్యుత్సాహం చూపించినా రాష్ట్రంలో పరిస్థితులు లేకపోతే రోడ్డు మీద వచ్చే ధర్నాలు, రాస్తారోకోలు అని చెప్పేసి ఒక శాంతి భద్రతకి విఘాతలు కలిగించే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. ఆడే ఆటలు మనం ఎందుకు పోవాలి? మాకు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ వేయాలో తెలుసు. మీరు చూస్తూ ఉండండి, మళ్ళీ 2029 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మీరు అనుకుంటున్న తిమింగలాలు, పెద్ద తిమింగలాలు, చిన్న తిమింగలాలు కాదు, అందరూ జైలునే ఉంటారు ఒక రోజు వెనక ముందు. కాకపోతే వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేయండి 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 అని చెప్పేసి. కారణం అది,
ఈ రోజుకి ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే మొదలెట్టారు కదా, శాంతి భద్రతలు ఏమైనా ఢిల్లీలో ఎవరు చేశారు, ఇంతమంది ఆత్మహత్యలు జరిగిపోయినాయి అన్నారు, ఇంతమందిని హత్యలు జరిగిపోయినాయి అన్నారు. లిస్ట్ ఇవ్వండి బాబా అంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఇవ్వరు. అంటే కేవలం బురద జల్లే కార్యక్రమాలు వాళ్ళకి తోడు వాళ్ళకి తగ్గట్టుగా కొంతమంది జర్నలిస్టులు ఉన్నారో, కొన్ని ఛానల్స్ పేపర్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆ విధంగా అడ్డం పెట్టుకుని అలర్ చేస్తున్నారు. అంటే గతంలో లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు కూడా స్పందించడం జరిగింది. చాప్టర్ 4 ఓపెన్ అవుతుంది, ఎవరెవరు అరెస్ట్ ఉండబోతున్నాయని చెప్పి తెలుస్తుంది అన్న నేపథ్యంలో ఈసారి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈసారి చాప్టర్ లో అంటే ఏమవుతుందంటే మీ అన్నదానికి ఒకదానికి ఏకీపిస్తాను. పేర్నాని కేసే ఉంది. A1 పేర్నాని గారి భార్య, A6 పేర్నాని గారు, వాళ్ళిద్దరూ బయటే ఉన్నారో, మిగతా A2 A3 A4 వాళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యే లోపలికి వెళ్ళారు. ఎందుకు వాళ్ళు వదిలేస్తున్నారు? వాళ్ళకి అండగా ఉంటున్నది ఎవరు? అదేవిధంగా కాకినాడలో ఉంది. రైస్ మాఫియాకి అడ్డాగా ఉన్నటువంటి దూరంపూడి ఇంకా బయట బహిరంగంగా తిరుగుతున్నాడు. అతన్ని ఏం చేయలేకపోతున్నారు. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా అలాగే జరుగుతుంది తులసిబాబు విషయంలో. అదేవిధంగా మన విజయసాయిరెడ్డి డైరెక్ట్ గా చంద్రబాబు గారిని మళ్ళీ నువ్వు బతికుండి ఉంటే మేము అధికారంలోకి వస్తాం, జైలుకి పంపిస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నాడు. అతని మీద ఏం కేసు పెట్టలేదే. నేను అంటుంది కేవీ రావు గారు నా పోర్టులో నా సెజ్లో ఓటాలంటే బలవంతంగా తుపాకీ గురిపెట్టి మరీ తీసేసుకున్నారని చెప్పి కేసు పెట్టాడు. ఎక్కడ చర్యలు ఉన్నాయి? నేను ఖచ్చితంగా ఉన్నాయి. ఈ అసంతృప్తుల కారణాలు ఇవన్నీ పెద్ద తిమింగళాలన్నీ తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా కోర్టు వాయిదాలకు వెళ్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా గతంలో ఏం చెప్పాడు? నేను కోర్టుకి వెళ్తే అంత ఖర్చు అవుద్ది, ట్రాఫిక్ సమస్యలు, సెక్యూరిటీ అన్నాడు. ఈరోజు ఖాళీగా ఉన్నాడు కదా, మరి ఇక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? ఎవరికి అతనికి అండగా ఉంటున్నారు? అంటే ప్రజల్లో వచ్చే సామాన్యమైనటువంటి ఆలోచనల విధానాలు అంటుంది. ఖచ్చితంగా ప్రజల ఆలోచన తగ్గట్టుగా చేయరండి. ఎక్కడ పరిపాలన భావోద్వేగాలు తగ్గట్టుగా చేయరు. ప్రజల మంచి చెడులు చూసి ఏ విధంగా చేయాలి అలా చేస్తారు కుటుంబ ప్రభుత్వం. చంద్రబాబు గారికి చేతకాక కాదు, పవన్ కళ్యాణ్ గారికి తెలియక కాదు, లోకేష్ గారికి అర్థం కాదు. ఏం జరుగుతుంది అన్నీ తెలుసు వాళ్ళకి. ఎవరికి ఎప్పుడు ఒక డేట్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. చక్కగా ముందు కిందంతా క్లీన్ చేస్తున్నారు, ఆ తర్వాత పెద్ద తెలగాలి అందరూ లోపలికి వెళ్తారు. చట్టం చూస్తూ ఊరుకోదు కదమ్మా, ఒకరోజు లేట్ అవుద్ది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినట్టు గోళ్ళ దూకి అర్ధరాత్రి తెల్లవారు అరెస్ట్ చేసేవారు అనుకో, వాళ్ళకి మీకు తేడా ఉంటుందని ఇదే ప్రజలు అడుగుతారు. చిత్రం ఏంటంటే అదే టైంలో అరెస్టులు చేసేవారనుకో ఇదే ప్రజలు అడుగుతారు. అలా చేసి భయభ్రాంతులు సృష్టించారు కాబట్టే వాళ్ళు వద్దని, వాళ్ళ మీద భయంతో మేమే నమ్మకంతో ఓటేసాం కదా, మీరు కూడా అలాగే ప్రవర్తిస్తే అనేటువంటి ప్రశ్న రాకూడదు ప్రజల నుంచి. నేను ప్రజలు ఈ రోజున ఖచ్చితమైన మ్యాండేట్ ఇచ్చారు మనకి. చక్కగా ఒక పక్క నుంచి రాష్ట్రంలో చూడమ్మ గౌరవం గత 6 నెలల్లో 60 నెలల చీకటి పాలలో ఏమీ సాధించిన 6 నెలలు చూసాం. ఈరోజు సంక్రాంతి పండుగ జరుగుతుంది, ఎంత అద్భుతంగా జరుగుతుంది. అయినా కూడా సంక్రాంతి పండుగ నిరుత్సాహంగా ఉన్నారు, ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని పేపర్లోని ఛానల్లోనే రాసుకుంటూ ఉంటారు. అది ఏడిచేవాడికి ఏమవుతుందంటమ్మా, కళ్ళు నీళ్ళు గారుతున్నారు, మస్సంగా ఉండి ఏం కనపడదు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఏడుపు గొట్టుపోకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం సంతోషం కనిపించట్లా. ఒకసారి కళ్ళు తుడుచుకుని చూస్తే కనపడదు ఏంటి అన్నది. ఇదే జరుగుతుంది. ఈరోజు మనం చూశారు కదా, దాదాపు 7,000 కోట్లు రిలీజ్ చేశారు వివిధ వర్గాలకి, చిన్న చిన్న కాంట్రాక్టర్లతో సహా. గత 5 సంవత్సరాల్లో కాంట్రాక్టర్లు రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితికి వచ్చేసారు. అర్ధనగర ప్రదర్శన చేశారు, మేము అడుక్కుంటే పరిస్థితిలోకి వచ్చామని చెప్పి. ఈ రోజు వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లందరికీ కూడా డబ్బులు పడ్డాయి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పడ్డాయి. అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాలకి ఏ విధమైన న్యాయం చేయాలి, ముందు తిరిగి రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలి. లోకేష్ గారు పదే అంటున్నారు కదమ్మా, నేను పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతుంటే వాళ్ళు వేసే క్వశ్చన్ ఒకటే, ఈ రాష్ట్రంలో వనరులు ఉన్నాయి, అద్భుతమైన ప్రభుత్వం ఉంది, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని లోకేష్ గారు అంటున్నాడు ఆ మాట. 2-3 సందర్భాల్లో అన్నాడు ఆయన. అంటే ఎంత వీళ్ళ ముందు సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారు నిజంగా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక విధమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రాక్షసుడు ఎప్పుడు కుట్రలు చేస్తానే ఉన్నాడు. మనం ఎందుకు వాటిలో పావాలి? నేను అంటుంది ఖచ్చితంగా ఈ అరెస్టులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇంకానో అదృశ్యం సినిమా డైలాగులు వేస్తున్నారు, తెలియదు గుర్తులేదు అని. ఖచ్చితంగా వాళ్ళకి తెలిసేలా అన్ని గుర్తు చేసేలాగా కార్యక్రమాలు జరుగుతాయి, కానీ చట్టబద్ధంగా జరుగుతాయి. కక్ష ధోరణ చర్యలతో ఖచ్చితంగా జరగవు. ఎవరికైనా సరే కొంతమంది 41 నోటీసులు ఇస్తున్నారు, ఆ నోటీసులు ఇస్తాం, పోలీసులు పిలవడం, కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం, కోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం చేయాలి. ఆ విధంగా చేయాలి తప్ప వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. కానీ ప్రజలు మాత్రం మీరు అన్న దాంట్లో నేను పూర్తిగా గేపిస్తున్నా, ఆ పెద్ద తరగాలు తిరుగుతున్నాయి ఇంకాను, ఎందుకు వాళ్ళు ఎవరు రక్షిస్తున్నారో అనేటువంటిది నిరుత్సాహం ఉంటుంది. ఏంటందమ్మా, జీసస్ క్రైస్ట్ని కూడా సిలివేసేటప్పుడు దొంగని జీసస్ క్రైస్ట్ని పెడితే ప్రజలు జీసస్ క్రైస్ట్కి సిలివేయమన్నారు. ప్రజల భావోద్వేగాలు అలా ఉంటాయి. వాళ్ళు తగ్గట్టుగా మనం నిర్ణయాలు తీసుకున్నాం అనుకో పాలన అనేది ఉండదు. కానీ ప్రజల ఆలోచనకు అనుగుణంగా మనకి ఈ రోజున ఇంత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే ఉంటాయి. కానీ కాస్త వెనక ముందు జరుగుతాయి. ఏంటంటే లోకేష్ గారికి తెలియక కాదు, లోకేష్ గారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎందుకంటే అతను చాలా ఇబ్బందులు పడ్డాడు, శారీరకంగా ఇబ్బంది పడ్డాడు, మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఒక పక్కన తల్లిని ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, తన తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటుంటే తనని శారీరకంగా ఎన్ని మాటలు మాట్లాడారు,
తన మాట విధానాన్ని మీద ఇన్ని మాటలు మాట్లాడారు, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా అతను కళ్ళంట. నిజం చెప్పాలంటే ధైర్యంగా నిల్చున్నాడు ఆయన. గోల్డెన్ స్పూన్తో పుట్టాడు లోకేష్ గారు. ఆయనకి అవసరం ఏంటి? బంగారు లాంటి ఎటువంటి కుటుంబం అది. తాతేమో చీఫ్ మినిస్టర్ చేశాడు, తండ్రి సీఎం చేశాడు. ఆయనకి ఏంటి అవసరం? ఇన్ని మాటలు పడ్డాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక సంతకం పెడితే 100 కోట్లు వస్తాయి. అటువంటిది ఆయన భార్యని లేకపోతే ఆ కుటుంబంలోని ఆడపిల్లల్ని ఆ తల్లిని మాట్లాడుతుంటే ఏంటంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు శారీరకంగా మానసికంగా అనేక రకమైన ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ పడ్డ ఇబ్బందులు కంటే వేరే పెద్ద ఏం కాదు. వాళ్ళే నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, తర్వాత రాజకీయాలు చేయొచ్చు అనేటువంటి లక్ష్యంతో కూడా ఎక్కడ తగ్గాలో తగ్గారు, ఎక్కడ నగ్గాలో నెగ్గి చూపించారు. ఏంటంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కింద ఉన్నటువంటి ప్రజలు కూడా కావచ్చు, మనం అందరం కూడా వీళ్ళకి బలం అవ్వాలి, బలహీనత కాకూడదు. మన వాళ్ళే ప్రశ్నించేస్తున్నారు. అంటే ప్రజలు కాదు, పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలే ఇంకా వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, మా నాయకుడు చొత్త ఊరుకుంటున్నాడు, ఏదో ఎన్నో చెప్పాడు అని మాటలు మాట్లాడుతున్నారు. అరే కంగారు పడద్దు. వాళ్ళకి తెలియక, చంద్రబాబు గారు తెలియక ఆయన ఎన్ని ఉడుదుడుకులు ఎన్ని ఇటువంటి చూసుంటాడు ఆయన తెలియక. పవన్ కళ్యాణ్ గారికి అర్థం నేను అంటుంది ఖచ్చితంగా వాళ్ళు చేసేదాకా మనం వెయిట్ చేయాలి. నేను అంటుంది ఎవ్వరూ తప్పించుకోరు గౌరవం. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మొత్తం రాష్ట్రం అంటే మా సొంత ఎస్టేట్ అని భావించి విచ్చలవిడిగా అక్రమాలు అన్యాయాలు చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కట్టడాల కోసం లెక్క పెడతారు. కాస్త వెనక ముందు అవుద్ది అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.